ఒక రోజు సౌబరి అన్న మహర్షి మనుషులు లేని చోట తపస్సు చేయాలి అనుకొని యమునా నదిలోకి వెళ్లి తిష్ట వేశారు. అప్పుడు తన వైపు ఓ చేపల గుంపు కలిసికట్టుగా వెళ్లడం చూసి తనలో ఓ ఆశ రేగింది. అది ఏంటంటే, నాకు ఈ చేపలులా ఓ కుటుంబం ఉంటే ఎంత బాగుండో అని తన కోసం ఓ వధువుని వెతకసాగారు. మందాత అన్న మహారాజు దగ్గరికి వెళ్లి తన కుమార్తెని అడిగారు. ఆ ఋషి యొక్క రూపం, మీసాలు గడ్డం ఉన్నచో తన కుమార్తెలు ఎవరు ఇష్టపడరు అన్న గర్వంతో ఋషివార్య, నాకు ఉన్నదో 50 కుమార్తెలు, వాళ్ళలో ఏ ఒక్కరైనా మిమ్మల్ని ఇష్టపడినచో మీ వివాహం నేనే జరిపించదను అని అన్నారు. అలా ఆ రాజు కుమార్తెల్ని చూసేందుకు వెళ్లిన ఆ ఋషిని 50 మంది కుమార్తెలు ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆ ఋషి తన అంతులేని తపస్య ఫలితంతో సుందరాంగుడగా తన రూపాన్ని మార్చివేసుకుంద వలన రాజుగారికి వేరే గత్యంతరం లేక తన 50 కుమార్తెల్ని ఋషికి ఇచ్చి వివాహం చేసి 50 రాజభవనాల్ని నిర్మించారు. అలా రోజులు గడిచిన తర్వాత ఓ రోజు రాజుగారికి తన కుమార్తెల్ని చూసి వద్దాము అని వెళ్లారు. వెళ్ళిన రాజుగారికి ఓ ఆశ్చర్యకరమైన విషయం వేచి ఉండింది. అది ఏంటంటే, కలిసిన ప్రతి కుమార్తె దగ్గర విన్న ఒకే మాట, మా వారు నా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళనంటున్నారు. అందరి కుమార్తె ఇళ్లలో ఆ ఋషి ఒకే సమయాన 50 మంది ఇళ్లలో ఉన్నట్టుగా కనిపించారు. అలా ఒక్కొక్క కుమార్తె చొప్పున ఇద్దరేసి పిల్లలు కనగా 100 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళ రక్షణ కోసం బాధ్యత పెరిగిపోయేసరికి ఇంతకంటే తపస్య జీవితమే నయం అనిపించి తన పాత జీవితానికి వెళ్ళిపోయారు ఆ మహర్షి. చూసారా, మనసు అన్నది చంచల పడుతూనే ఉంటుంది. అలా అని మనసు అనుకున్నందుకల్లా చేయకూడదు. మన మనసుని నిబ్బరంగా ఉంచడం అవసరం. నిబ్బరం లేని మనసు ఇలాగే అవుతుంది.